పరిటాల శ్రీరామ్ వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం, ధర్మవరం, రుద్రంపేట, చెన్నై, కొత్తపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి రోజుకి 25 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. వసూళ్లలో సరిలేరు నీకెవరు అనే విధంగా పరిటాల కుటుంబం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలలో లిక్కర్ పబ్బును నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలనేటువంటి ఆలోచనలకే వచ్చినట్లు కనపడట్లే. పరిటాల సునీత రాప్తాడ్ ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పవుతాయి. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు, అనుచరులు ఈ పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని, మురళి మా బావేలే అని, మురళినా బాలాజీనా, బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతాను. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల. కబ్జా గురించి పాపంపేట గ్రామంలో పాపంపేట గ్రామస్తులతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో సచివాలయం